హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మనం ఇండియన్ సొసైటీ క్లాసెస్ స్టార్ట్ చేసుకోబోతున్నాము ఇంగ్లీష్ మీడియంలో. సో తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఆల్రెడీ మనం ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నాము. మీ తెలుగు మీడియం కోర్సులో అప్లోడ్ అయ్యి ఉంది. ఓకే, సో ఇది చూద్దాం. ఈ టాపిక్ వచ్చేసరికి మీకు డైరెక్ట్గా సిలబస్లో మ్యారేజ్ అనే టాపిక్ ఇలాగా మీకు డైరెక్ట్గా కనిపిస్తుంది, సిలబస్లో ఉంది. ఓకే, సో ఈ టాపిక్ చూద్దాం. సో దీంట్లో మనం మ్యారేజ్ అంటే ఏంటి, మ్యారేజ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, మ్యారేజ్ పర్పస్ ఏంటి, ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఏంటి, అండ్ దాంతోపాటు మనం ఏం చదువుకుంటామంటే హిందూ మ్యారేజ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ముస్లిమ్స్లో మ్యారేజెస్ ఎలా ఉంటాయి, అదర్ కమ్యూనిటీస్లో అదర్ రిలీజియన్స్లో మ్యారేజెస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, సో దీంట్లో మీకు ఈ డెఫినేషన్స్ మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది, ఉదాహరణల మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అండ్ ముస్లిం మ్యారేజ్ విషయానికి వచ్చేసరికి మనం కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్ మనం లింకప్ చేసుకుంటాం. అంటే సుప్రీంకోర్టు ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ తలాక్ అవ్వచ్చు. సో ఇలా మనకి ఎప్పటికప్పుడు న్యూస్లో వస్తూ ఉంటాయి ఈ కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్, దీని మీద వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ఎవరైతే మన గ్రూప్ 2 క్లాసెస్ ప్రోగ్రాంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ క్లాసెస్ వస్తాయి. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ మంత్కి ఆ మంత్ సొసైటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కరెంట్ అఫైర్స్ కూడా పీడిఎఫ్స్ ఇస్తాను అండ్ క్లాసెస్ కూడా వస్తాయి అన్నమాట మీకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. సో కాబట్టి సొసైటీ గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, లాస్ట్ టైం లాగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మంచి సోర్సెస్ యూజ్ చేసే, ఆథరైజ్ గవర్నమెంట్ సోర్సెస్, అఫీషియల్ సోర్సెస్ యూజ్ చేస్తే నేను మీకు ఈ క్లాస్ అయితే చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ మ్యారేజ్ అంటే ఏంటి, సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మ్యారేజ్? సో మ్యారేజ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్ దట్ ఫుల్ఫిల్స్ ద ఫిజికల్, సైకలాజికల్, సోషల్, కల్చరల్ అండ్ ఎకనామిక్ నీడ్స్ ఆఫ్ బోత్ మెన్ అండ్ ఉమెన్ అనమాట. అంటే మ్యారేజ్ అనేది ఇట్ ఈస్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్ అని అంటాం. ఇట్ ఈస్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్ దట్ ఫుల్ఫిల్స్ ఫిజికల్, సైకలాజికల్, సోషల్, కల్చరల్ అండ్ ఎకనామిక్ నీడ్స్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్. సో మ్యారేజ్ వల్ల ఏమవుతుందంటే ఒక స్టేబుల్ అండ్ సోషల్లీ రికగ్నైజ్డ్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది, తద్వారా ఒక ఫ్యామిలీ ఏర్పాటు అవుతుంది అనమాట. ఓకే, సో మ్యారేజ్ వల్ల ఒక స్టేబుల్ సోషల్లీ రికగ్నైజ్డ్ రిలేషన్షిప్ అనేది మెన్ అండ్ ఉమెన్ మధ్య ఫామ్ అవుతుంది, తద్వారా వాళ్ళ ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ రెగ్యులేషన్ ఆఫ్ సెక్సువల్ యాక్టివిటీస్, ఓకే, త్రూ స్టేబుల్ రిలేషన్షిప్. సో ఈ మెన్ అండ్ ఉమెన్ మధ్య ఏదైతే ఈ మ్యారేజ్ జరుగుతుందో, మ్యారేజ్ జరిగిన తర్వాత ఓకే స్టేబుల్ రిలేషన్షిప్ అయితే ఉంటుంది. సో ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ద మ్యారేజ్ ఈజ్ రెగ్యులేషన్ ఆఫ్ సెక్సువల్ యాక్టివిటీస్ అనమాట. యాక్చువల్గా హ్యూమన్స్కి అండ్ యానిమల్స్కి డిఫరెన్స్ ఏంటి? దిస్ ఈజ్ ద ప్రైమరీ అనదర్ కీ డిఫరెన్స్ అనమాట. సో యానిమల్స్లో ఏంటంటే అన్కంట్రోల్డ్ సెక్సువల్ బిహేవియర్ ఉంటుంది, వెరాజ్ ఇన్ హ్యూమన్స్ ఈ సెక్సువల్ బిహేవియర్ని కంట్రోల్ చేయడం కోసం ఈ మ్యారేజ్ అనే సోషల్ ఇన్స్టిట్యూషన్ని తీసుకురావడం జరిగిందనమాట. అర్థమవుతుందండి? సో సచ్ రెగ్యులేషన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ అనమాట, బికాస్ అన్కంట్రోల్డ్ సెక్సువల్ బిహేవియర్ మే లీడ్ టు సోషల్ డిస్రప్షన్ అండ్ అన్నెసరీ కాంపిటీషన్ ఫర్ పార్ట్నర్స్. సో సోషల్గా డిజరప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ద మ్యారేజ్ ఈజ్ రెగ్యులేషన్ ఆఫ్ సెక్సువల్ యాక్టివిటీస్. ఓకే, అండ్ నాట్ ఓన్లీ దాట్, సొసైటీలో ఈ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ వల్ల ఈ మేటింగ్ బిహేవియర్ని రెగ్యులేట్ చేయడం. సో ఆ మేటింగ్ బిహేవియర్ని రెగ్యులేట్ చేయాలంటే మ్యారేజ్ ఈజ్ వన్ సచ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఓకే, సో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే ఈ సెక్సువల్ రిలేషన్స్ మాత్రమే కాకుండా, సో మ్యారేజ్ ఆల్సో ఆథరైజెస్ ద హస్బెండ్ అండ్ వైఫ్ టు హ్యావ్ చిల్డ్రన్. ఓకే, చిల్డ్రన్ అండ్ పార్టిసిపేట్ టుగెదర్ ఇన్ వేరియస్ సోషల్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీస్ అనమాట. అర్థమవుతుందండి? సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ మ్యారేజ్. సో మ్యారేజ్ అనేది ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్. ఈ సోషల్ ఇన్స్టిట్యూషన్ మ్యారేజ్ వల్ల ఫిజికల్, సైకలాజికల్, సోషల్, కల్చరల్ అండ్ ఎకనామిక్ నీడ్స్ ఆఫ్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మ్యారేజ్ అనేది అవసరం పడుతుంది అనమాట. ఓకే, అండ్ హౌ డూ యూ డిఫైన్ ద మ్యారేజ్? ఇన్ సింపుల్ టర్మ్స్ మ్యారేజ్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, మ్యారేజ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ దట్ అడ్మిట్స్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ టు ఫ్యామిలీ లైఫ్. సో ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు, ఇప్పుడు అంతవరకు ఇప్పుడు జనరల్గా ఏంటంటే లవ్ మ్యారేజెస్ అంటే ఓకే, అట్లీస్ట్ దే నో ఫర్ సర్టెన్ పీరియడ్.
సో జనరల్గా ఏంటంటే నార్మల్గా మ్యారేజెస్లో ఏం జరుగుతుందంటే సమ్ అదర్ పర్సన్ ఎవరో కూడా తెలియదు, ఓకే. సో వెరీ షార్ట్ టర్మ్లో దే విల్ కమ్ టు నో అండ్ దే విల్ మ్యారీ అండ్ దే విల్ ఫార్మ్ ఏ ఫ్యామిలీ అనమాట. ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేస్తారు. అండ్ త్రూ మ్యారేజ్ లెజిటిమైజెస్ ఆఫ్ స్ప్రింగ్స్, అంటే చిల్డ్రన్ని కూడా లీగల్గా గుర్తించడం జరుగుతుంది అనమాట, ఓకే. అండ్ ఎస్టాబ్లిష్ ద రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ హస్బెండ్, వైఫ్ అండ్ చిల్డ్రన్. సో త్రూ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళకి కొన్ని హక్కులు అనేవి వస్తాయి అన్నమాట, ఓకే. రైట్స్ వస్తాయి, ఆబ్లిగేషన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద పేరెంట్స్ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్, సో ఇట్ ఈస్ దర్ రైట్ అనమాట. అంటే పిల్లలకేమో రైట్ ఉంటుంది, పేరెంట్స్కేమో ఆబ్లిగేషన్ ఉంటుంది అనమాట. అర్థమవుతుందా అండి? సో అది సోషల్ రికగ్నైజేషన్ ఆఫ్ మ్యారేజ్. సో సొసైటీ ఈ మ్యారిటల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద మెన్ అండ్ ఉమెన్ సొసైటీ అప్రూవ్ చేస్తుంది. ఇట్ గ్రాంట్స్ అప్రూవల్ టు మ్యారిటల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద మెన్ అండ్ ఉమెన్ అనమాట. సో ఎలా అప్రూవల్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ జరిగినప్పుడు ఏం చేస్తారు, చాలామందికి వాళ్ళ చుట్టాలు, రిలేటివ్స్, బోత్ సైడ్స్ రిలేటివ్స్ అందరినీ కూడా పిలుస్తారు. ఒక సివిల్ ఆర్ రిలీజియస్ సెరమనీ రూపంలో ఒక సెరమనీ చేస్తారు. మన ఇండియాలో అయితే ఒక వేడుకలాగా అయితే చేస్తారు మ్యారేజ్ని. అర్థమవుతుందండి? సో దీనివల్ల ఏంటంటే ఒక సొసైటీ అప్రూవల్ అయితే వస్తుంది ఆ మెన్ అండ్ ఉమెన్కి మధ్య ఉన్న మ్యారిటల్ రిలేషన్షిప్కి, ఓకే. అండ్ ద హస్బెండ్ అండ్ వైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్, ద హస్బెండ్ అండ్ వైఫ్ బిగిన్ లివింగ్ టుగెదర్ అండ్ దే ఫార్మ్ ఏ ఫ్యామిలీ అనమాట, ఓకే. అండ్ దే మే హ్యావ్ చిల్డ్రన్. జనరల్గా దే మే హ్యావ్ చిల్డ్రన్ హూ లీగల్లీ రికగ్నైజ్డ్ బై ద సొసైటీ అండ్ సొసైటీ ఆల్సో రికగ్నైజ్ దర్ చిల్డ్రన్ అనమాట, ఓకే. ద మ్యారీడ్ కపుల్ అజ్యూమ్స్ వేరియస్ ఆబ్లిగేషన్స్ టువర్డ్స్ ఈచ్ అదర్. మ్యారీడ్ కపుల్ అజ్యూమ్స్ వేరియస్ ఆబ్లిగేషన్స్ టువర్డ్స్ ఈచ్ అదర్. సో ఇద్దరి మధ్య ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కొన్ని ఆబ్లిగేషన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు అంటే వైఫ్ హ్యాస్ సమ్ ఆబ్లిగేషన్స్ టువర్డ్స్ హస్బెండ్ అండ్ హస్బెండ్ హ్యాస్ సమ్ ఆబ్లిగేషన్స్ టువర్డ్స్ ద వైఫ్. అండ్ నాట్ ఓన్లీ దాట్, దే ఎంజాయ్ సర్టైన్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్ అసోసియేటెడ్ విత్ ద మ్యారేజ్. కొన్ని రైట్స్ ఉంటాయి, ప్రివిలేజెస్ ఉంటాయి, ఓకే. అండ్ నెక్స్ట్, సో నేచర్ ఆఫ్ ద మ్యారేజ్ వచ్చేసరికి మ్యారేజ్ అనేది సేమ్ పైన చెప్పుకున్నదే మళ్ళీ ఇవ్వడం జరిగిందనమాట. సో మ్యారేజ్ ఈజ్ అ మల్టీ డైమెన్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద మెన్ అండ్ ఉమెన్ అండ్ ఇట్ ఈస్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద టెంపరరీ. ఇప్పుడు టెంపరరీ ఆర్ ప్యూర్లీ బయోలాజికల్ సెక్సువల్ రిలేషన్షిప్ కన్నా ఇది భిన్నంగా ఉంటుంది అనమాట మ్యారేజ్. సో అండ్ ఇట్ ఎక్స్టెండ్స్ బియాండ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సెక్సువల్ డిజైర్స్ టు ఇంక్లూడ్ ఫ్యామిలీ ఫార్మేషన్, సోషల్ రికగ్నైజేషన్, లీగల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మ్యూచువల్ రైట్స్ ఆబ్లిగేషన్స్. ఇప్పుడు మనం పైన చెప్పుకున్నది మొత్తంలో ఇక్కడ కన్సైజ్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట, ఓకే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ చూద్దాం. ఈ టైప్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ మ్యారేజెస్ వచ్చేసరికి ఒక సొసైటీతో పోల్చుకుంటే ఇంకో సొసైటీ మధ్య డిఫరెన్సెస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం సొసైటీలో ఒకలా ఉంటుంది, నెక్స్ట్ క్రిస్టియన్ సొసైటీలో ఒకలా ఉంటుంది, ట్రైబల్స్లో ఒకలా ఉంటుంది, ఓకే. సో డిఫరెంట్ సొసైటీస్లో డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ అనేవి చూస్తాము. అక్కడ ఉన్న సొసైటీ నార్మ్స్ అండ్ రూల్స్ అండ్ గవర్నింగ్ రూల్స్ బట్టి ఈ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ అనేది ఉంటుంది. జనరల్గా ఈ మ్యారేజ్ అనేది 2 టైప్స్ మనం క్లాసిఫై చేయొచ్చు ఆన్ బేస్డ్ ఆఫ్ 2 క్రైటీరియా. జనరల్గా మనం 2 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ మేట్స్ బట్టి, అంటే నెంబర్ ఆఫ్ మేట్స్ అంటే ద నెంబర్ ఆఫ్ హస్బెండ్స్ ఆర్ వైఫ్స్ ఏ పర్సన్ కెన్ హ్యావ్ అట్ ద గివెన్ టైం అనమాట. అంటే ఒకే టైంలో ఎంతమంది హస్బెండ్స్ కానీ వైఫ్స్ కానీ ఉన్నారు అనే దాన్ని బట్టి, ఓకే. అండ్ ద అదర్ వన్ వచ్చేసరికి వేస్ ఆఫ్ అక్వైరింగ్ మేట్స్, అంటే ఏ విధంగా మ్యారేజ్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి కూడా, ఆ విధానం బట్టి కూడా మనం క్లాసిఫై చేయొచ్చు. సో జనరల్గా ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్లో మనం డిస్కస్ చేసేది టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మేట్స్ అనమాట. అంటే నెంబర్ ఆఫ్ మేట్స్ బట్టి, అంటే నెంబర్ ఆఫ్ హస్బెండ్స్ ఆర్ వైఫ్స్ ఏ పర్సన్ కెన్ హ్యావ్ ఎట్ ఎ పర్టికులర్ గివెన్ టైం అనమాట. సో వీటిని మోనోగమి, ఇంకోటి పాలిగమి అని అంటాం. మోనోగమి అంటే మోనో అంటే సింగిల్ అనమాట, గమి అంటే మ్యారేజ్. సో ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్ ఇన్ విచ్ మ్యాన్ ఆర్ ఉమెన్ ఈజ్ మ్యారీడ్ టు ఓన్లీ వన్ స్పౌస్ ఎట్ ఎ టైం. ఒక పర్టికులర్ టైంలో ఒక స్పౌసే, ఒక పార్ట్నరే ఉంటారనమాట, ఓకే. సో దాన్ని మోనోగమి అని అంటాం. జనరల్గా ఏంటంటే ఈ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లోనే ఈ మోనోగమిని ఓవర్కమ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో మాత్రమే ఈ మోనోగమిని బ్రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ పర్సన్. అది ఎప్పుడు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పౌస్ చనిపోయినప్పుడు, లేకపోతే డైవర్స్ తీసుకున్నప్పుడు. సో అప్పుడే ఈ మోనోగమి నుంచి ఆ పర్సన్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లోనే
ఇంకో పర్సన్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అర్థమవుతుందండి? సో మోనోగమీ అంటే వన్ స్పౌస్ ఎట్ ఎ టైం అనమాట. వన్ స్పౌస్ ఎట్ ఎ టైం గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఈ మోనోగమీ ఈజ్ ద మోస్ట్ ప్రివలెంట్ ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్ త్రూ అవుట్ ద వరల్డ్. సో దిస్ ఈస్ ద మోస్ట్ ప్రివలెంట్ ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్ త్రూ అవుట్ ద వరల్డ్. అండ్ నెక్స్ట్ పాలిగమీ అంటే పాలి అంటే మెనీ, గమీ అంటే మ్యారేజ్. సో మెనీ మ్యారేజెస్ చేసుకున్న పర్సన్ని అలా చేసుకుంటే పాలిగమీ అనేది మనం చెప్పచ్చు అనమాట. సో పాలిగమీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్ ఇన్ విచ్ ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్ ఈజ్ పర్మిటెడ్ టు మ్యారీ మోర్ దాన్ వన్ స్పౌస్ అండ్ లివ్ విత్ ఆల్ ద స్పౌసెస్ ఎట్ సేమ్ టైం. ఒకేసారి అందరూ ఆల్ స్పౌసెస్తో ఆ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైతే వాళ్ళు ఉంటారనమాట. ఓకే. సో వీటిని ఫర్దర్గా మనం 2 విధాలుగా క్లాసిఫై చేస్తాం. సో ఒకటి వచ్చేసరికి పాలిగైనీ అని అంటాము, ఇంకోటి పాలియాండ్రీ అని అంటాం. పాలిగైనీ అని అంటే ఏంటంటే, పాలి అంటే మెనీ, గైనీ అంటే ఫిమేల్. అంటే ఒక పర్సన్ మెనీ ఫీమేల్స్ని మ్యారేజ్ చేసుకోవడం, అంటే మోర్ దాన్ వన్ ఫీమేల్ని మ్యారేజ్ చేసుకుంటే పాలిగైనీ అని అంటారు. సో ఇది జనరల్గా ఎక్కడ ఎక్కువ మనం చూస్తాము అని అంటే ముస్లిమ్స్లో పాలిగైనీ మ్యారేజెస్ మనం చూస్తాం అనమాట. ఓకే. ఒక ముస్లిం వ్యక్తికి 2-3 వైఫ్స్ ఉండే అవకాశం ఉంది. ఓకే. సో అక్కడ వాళ్ళ రిలీజన్లో అది పర్మిట్ చేస్తుంది అనమాట. ఓకే. సో అది మాత్రమే కాకుండా మెనీ ట్రైబల్ సొసైటీస్లో కూడా ఈ ప్రాక్టీస్ అనేది మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాగా ట్రైబ్స్ తీసుకుంటే, నార్త్ ఈస్ట్లో నాగా ట్రైబ్స్. ఓకే. అందులో కూడా స్పెసిఫిక్ ట్రైబ్స్ ఆఫ్ లోహతా అండ్ సీమాస్. సో వీళ్ళు హిస్టారికల్గా పాలిగైనీని ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ మ్యాన్స్ సోషల్ ప్రెస్టీజ్ అనేది ఎక్కువ వైఫ్స్ ఉండటం వల్ల ఎలివేట్ అవుతుంది. అండ్ అది మాత్రమే కాకుండా అక్కడ లార్జ్ లేబర్ ఫోర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మల్టిపుల్ వైఫ్స్ ఉంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే అవకాశం ఉంటుంది. అక్కడ వాళ్ళు ట్రైబల్స్ కాబట్టి వాళ్ళు ఫార్మింగ్ చేసుకొని లేబర్ ఫోర్స్, వాళ్ళు యానిమల్ హస్బెండరీ అవ్వచ్చు, లేకపోతే ఫార్మింగ్ చేసుకోవడానికి సో వాళ్ళకి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ మ్యాన్స్ సోషల్ ప్రెస్టేజ్ అనేది ఎక్కువ మ్యారేజెస్ వైఫ్స్ ఉంటే ఎలివేట్ అవుతుందని వాళ్ళు భావిస్తారు. అక్కడ డిఫరెంట్ ట్రైబ్స్, డిఫరెంట్ కల్చర్స్ కదా. సో భావిస్తారు కాబట్టి అలాగా అక్కడ నాగా ట్రైబ్స్ నార్త్ ఈస్ట్లో ఇక్కడ ఫాలో అవుతూ ఉంటారు ఈ పాలిగైనీని. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మన ఇండియాలో కాదు, అనదర్ ఎగ్జాంపుల్ వచ్చి మసాయ్ ట్రైబ్ కెన్యా అండ్ టాంజానియాలో. సో ఇక్కడ కూడా వీళ్ళు పాస్టోలిస్ట్ సొసైటీ అనమాట. సో వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వాళ్ళు ఆ జంతువుల్ని క్యారీ చేస్తూ ఉంటారు, ఒక చోట నుంచి ఇంకో చోటకి. సో వీళ్ళు ఏంటంటే మల్టిపుల్ పార్ట్నర్స్ కలిగి ఉంటారు, మల్టిపుల్ వైఫ్స్ కలిగి ఉంటారు అనమాట. తద్వారా వాళ్ళు లార్జ్ ఫ్యామిలీస్ని బిల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్కి లార్జ్ ఫ్యామిలీస్ అనేవి ఉపయోగపడతాయని వాళ్ళు అలా చేస్తారనమాట. ఓకే. సో అది అక్కడ మసాయ్ ట్రైబ్స్ కెన్యా అండ్ టాంజానియాలో మనం ఈ పాలిగైనీ కూడా చూస్తాం. ఓకే. హిస్టారికల్గా కూడా ఈ పాలిగైనీ అనేది వైడ్లీ ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇండియన్ హిస్టరీ కానీ ఏపీ హిస్టరీ కానీ మనం చదివేటప్పుడు ఒక్కొక్క రాజుకి ఎంతోమందిని మ్యారేజ్ చేసుకున్న సందర్భాలు మనం చూసాం. ఓకే. సో ఇది హిస్టారికల్గా కూడా మనం చూస్తాం. మన ఏన్షియంట్ ఇండియాలో దశరథ మహారాజు హీఈస్ ద ఫాదర్ ఆఫ్ లార్డ్ రామా అనమాట. సో హీ హ్యాస్ 3 వైఫ్స్. అంటే మన ఏన్షియంట్ కల్చర్లో కూడా ఇది మనం చూసాం అనమాట. నెక్స్ట్ పాలియాండ్రీ అని అంటే ఏంటంటే, పాలి అంటే మెనీ, యాండ్రీ అంటే మేల్. అంటే ఒక ఫీమేల్కి మెనీ మేల్ స్పౌసెస్ ఉంటారనమాట. సో దాన్ని పాలియాండ్రీ అని అంటాం. అంటే ఇక్కడ ఉమెన్ ఈజ్ అలౌడ్ టు హ్యావ్ మోర్ దాన్ వన్ హస్బెండ్ అట్ ద సేమ్ టైం. ఓకే. సో పాలియాండ్రీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్ ఇన్ విచ్ వన్ ఉమెన్ ఈజ్ మ్యారీడ్ టు మోర్ దాన్ వన్ మ్యాన్. సో ఇది 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి వచ్చేసరికి ఫ్రెటర్నల్ పాలియాండ్రీ. ఫ్రెటర్నల్ పాలియాండ్రీ అని అంటే ఏ ఉమెన్ మ్యారీస్ ఎ మెన్ హూ ఆర్ ద బ్రదర్స్. ఓకే. అంటే మెన్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు. ఓకే. అంటే ఆ ఉమెన్ హస్బెండ్ బ్రదర్స్ అంటే వాళ్ళ హస్బెండ్స్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే సొంత బ్రదర్స్ అన్నమాట. సో అలా ఉంటే దాన్ని ఫ్రెటర్నల్ పాలియాండ్రీ అని అంటాం. సో ఇది ఎక్కడ ప్రాక్టీస్ చేసిన సందర్భాలు ఉన్నాయనంటే కాస్ట్ ట్రైబ్ ఆఫ్ ఉత్తరాఖండ్ అండ్ తోడాస్ ఆఫ్ సదరన్ ఇండియా. సో సదరన్ ఇండియా నీలగిరి హిల్స్లో ఈ ఫ్రెటర్నల్ పాలియాండ్రీ కూడా ప్రాక్టీస్ చేస్తారనమాట. సో వీళ్ళు బ్రదర్స్ అందరూ కూడా ఒకే ఫ్యామిలీ నుంచి ఉంటారు.
ఈ బ్రదర్స్ అందరికి ఒక సింగిల్ వైఫ్ ఉంటుంది. అండ్ మహాభారతంలో కూడా ద్రౌపది మ్యారీడ్ ఆల్ ద 5 పాండవ బ్రదర్స్ అనమాట. ఓకే, సో ఇట్ రిప్రజెంట్స్ ద ఫ్రెటర్నల్ పాలియాండ్రీ. నాన్ ఫ్రెటర్నల్ పాలియాండ్రీ అని అంటే ఏంటంటే హస్బెండ్స్ ఆఫ్ ఉమెన్ ఆర్ నాట్ ద బ్రదర్స్. అంటే వాళ్ళిద్దరి మధ్య బ్రదర్లీ రిలేషన్, వాళ్ళ హస్బెండ్స్ మధ్య బ్రదర్ రిలేషన్షిప్ అనేది ఉండదు. సో అలా మ్యారేజ్ చేసుకుంటే నాన్ ఫ్రెటర్నల్ పాలియాండ్రీ. సో ఇది ఎక్కడ చూస్తామంటే నాయర్స్ ఆఫ్ కేరళ. ఇది ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తున్నానంటే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ సో అండ్ సో నాన్ ఫ్రెటర్నల్ పాలియాండ్రీ అని ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ నాన్ ఫ్రెటర్నల్ పాలియాండ్రీ అని ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. సో కాబట్టి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ ఫ్రెటర్నల్ పాలియాండ్రీ అని చెప్పేసి మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ ఫ్రెటర్నల్ పాలియాండ్రీకి ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది, హటీ ట్రైబ్. ఇది బాగా న్యూస్లో కూడా వచ్చింది. సో ఈ హటీ ట్రైబ్ అనేది ట్రాన్స్ గిర్ రీజియన్లో ఉంటారనమాట. సో వీళ్ళు ఏంటంటే జోడీదారీ సిస్టమ్ అనే ఒక కస్టమరీ సిస్టమ్ని వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. అది తర్వాత కూడా వచ్చింది, అది నేను చెప్తాను. ఓకే, జోడీదారీ సిస్టమ్ అనమాట. సో ఈ బ్రదర్స్ వాళ్ళ మధ్య అగ్రిమెంట్తోనే, అండర్స్టాండింగ్తోనే ఒక వైఫ్ని, ఆ బ్రదర్స్ అందరూ ఒకే పర్సన్ని, ఉమెన్ని మ్యారేజ్ చేసుకుంటారనమాట. ఎందుకనంటే వాళ్ళ ఆస్తులు డివైడ్ అవ్వకుండా ఉండడం కోసం, అగ్రికల్చర్ ల్యాండ్ అవ్వచ్చు లేకపోతే అదర్ అసెట్స్ అవ్వచ్చు, అవి డివైడ్ అయిపోకుండా ఉండడం కోసం, అన్డివైడెడ్గా ఉండడం కోసం ఇలా మ్యారేజ్ చేసుకుంటారు. ఇది హటీ ట్రైబ్, హిమాచల్ ప్రదేశ్. గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్. సో నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నానంటే అది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ రూల్స్ ఆఫ్ స్పౌస్ సెలెక్షన్. సో అయితే ఏంటంటే ప్రతి సొసైటీలో కొన్ని రూల్స్ గవర్నింగ్ మ్యారిటల్ అలయన్సెస్ ఉంటాయి. ఓకే, ప్రతి సొసైటీలో ఇప్పుడు ట్రైబల్స్ ఉన్నాయి అనుకోండి, ట్రైబల్స్లో కూడా వాళ్ళు కొన్ని మ్యారిటల్ అలయన్సెస్ ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది వాళ్ళ సొసైటీలో కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకే, హిందూస్లో ఉంటాయి, ముస్లిమ్స్లో ఉంటుంది. సో డిఫరెంట్ రూల్స్ గవర్నింగ్ మ్యారిటల్ అలయన్సెస్ ఉంటాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద సొసైటీ. ఓకే, ఒక సొసైటీకి ఇంకో సొసైటీకి మధ్య డిఫరెన్సెస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు నార్థన్ ఇండియాకి సదరన్ ఇండియాకి కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. సో ప్రాంతాల మధ్య కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. సో సొసైటీస్ మధ్య సేమ్ రిలీజన్లో ప్రాంతాల మధ్య కూడా డిఫరెన్సెస్ ఉంటుంది. అర్థమవుతుందండి. అండ్ ఈవెన్ దో దే ఆర్ నాన్ ట్రైబల్స్. ఓకే, సో కాబట్టి ఈ రూల్స్ ఆఫ్ స్పౌస్ సెలెక్షన్స్ అనేది ఆ సొసైటీ ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇండివిజువల్స్ దే ఆర్ నాట్ ఫ్రీ టు మ్యారీ ఎనీవన్. ఎవరిని పడితే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడానికి లేదు. అక్కడ కూడా కొన్ని ప్రొహిబిటివ్ రూల్స్, ప్రిస్క్రిప్టివ్ రూల్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ప్రొహిబిటివ్ రూల్స్ వచ్చేసరికి అంటే ఎవరిని మ్యారేజ్ చేసుకోకూడదు అనేది వచ్చేసరికి ప్రొహిబిటివ్ రూల్స్ ఆర్ దోస్ దట్ రిస్ట్రిక్ట్ ద సెలెక్షన్ ఆఫ్ మ్యారేజ్ పార్ట్నర్స్ అనమాట. సో దీస్ రూల్స్ ప్రొహిబిట్ మెన్ అండ్ ఉమెన్ ఫ్రమ్ మ్యారింగ్ సర్టన్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ బేస్డ్ ఆన్ ద రిలీజియస్ నార్మ్స్ అండ్ లోకల్ కస్టమ్స్. ఆ లోకల్ కస్టమ్స్ బట్టి, రిలీజియస్ నార్మ్స్ బట్టి మెన్ అండ్ ఉమెన్ మ్యారేజ్ విషయంలో కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగిందనమాట. ఇన్సెస్ట్ ట్యాబూ అనమాట. ఇన్సెస్ట్ అంటే ఏంటంటే ఇట్ రిఫర్స్ టు సెక్సువల్ ఆర్ మ్యారిటల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద పర్సన్స్ హూ ఆర్ రిలేటెడ్ బై బ్లడ్. అంటే బ్లడ్ రిలేషన్షిప్ ఉంటే వాళ్ళ మధ్య ఈ మ్యారేజ్ అనేది ప్రొహిబిట్ అయి ఉంటుంది. ఆర్ విత్ ఇన్ ద సేమ్ న్యూక్లియర్ ఫ్యామిలీ అయినా ఆ మ్యారేజ్ అనేది ప్రొహిబిట్ అయి ఉంటుంది. ఇన్సెస్ట్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఇన్ ఆల్ హ్యూమన్ సొసైటీస్. ఓకే, అన్ని హ్యూమన్ సొసైటీస్లో ఈ బ్లడ్ రిలేటెడ్ మ్యారేజెస్ అనేవి ప్రొహిబిట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫాదర్ అండ్ డాటర్ మధ్య మ్యారేజ్, మదర్ అండ్ సన్ మధ్య మ్యారేజ్ అనేది ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్. బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య మ్యారేజ్. ఓకే, సో అది మనం ఊహించడానికి కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. ఓకే, పలకడానికి కూడా మనం ఆలోచిస్తాం. సో దట్ ఈజ్ యూనివర్సల్ ప్రొహిబిషన్ అనమాట. అర్థమవుతుందండి. ద సొసైటీ ఆల్సో ప్రొహిబిట్స్ మ్యారేజ్ అమంగ్ క్లోజ్ రిలేటివ్స్ మధ్య మ్యారేజ్ కూడా జనరల్గా సొసైటీస్ ప్రొహిబిట్ చేస్తాయి. కానీ కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కజిన్స్, ప్యారలల్ కజిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య మ్యారేజ్ అనేది ప్రొహిబిట్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిన్ని కూతురు అనుకోండి, పిన్ని కూతురు ఏమవుతుంది, చెల్లి అవుతుంది. సో అలాగా అది మ్యారేజ్ ఈజ్ ప్రొహిబిటెడ్. అదే అక్క డాటర్ అనుకోండి, కొన్ని సొసైటీస్లో, కొన్ని కాదు చాలా సొసైటీస్లో ఈ మ్యారేజ్ అనేది అలౌ చేస్తారు అక్క డాటర్ని. అర్థమవుతుందండి. సో బ్లడ్ రిలేషన్ ఉంది అక్కడ, అయినా కానీ ఇట్ ఈస్ అలౌడ్ అక్కడ. అర్థమవుతుందండి.
సో ఎస్పెషల్లీ హిందూస్ ఆఫ్ నార్త్ ఇండియా దే ప్రొహిబిట్ మ్యారేజ్ బిట్వీన్ ద కజిన్స్ కానీ మదర్స్ బ్రదర్ అవ్వచ్చు, ఫాదర్స్ సిస్టర్ అవ్వచ్చు, బ్రదర్స్, ఇక్కడ మ్యారేజ్ అనేది ప్రొహిబిట్ చేయడం జరుగుతుంది. సో షాక్ అవుతారు జనరల్గా. ఇప్పుడు అక్క డాటర్ని మ్యారేజ్ చేసుకుంటే కొన్ని నార్త్ ఇండియాలో కనుక ఇలా చెప్తే సో దే విల్ లిటరలీ షాక్ అవుతారనమాట. అది అర్థమవుతుందా అండి? నెక్స్ట్ ఎక్సోగమీ అంటే మ్యారేజ్ అవుట్ సైడ్ ద సోషల్ గ్రూప్. సో ఎక్సో అంటే అవుట్ సైడ్, గమీ అంటే మ్యారేజ్ అనమాట. సో ఎక్సోగమీ ఈజ్ ఎ కస్టమ్ దట్ రిక్వైర్స్ an individual to marry outside a specific social group to which they belong. So the group may include kinship అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, క్లాన్ అవ్వచ్చు, విలేజ్ గ్రూప్ అవ్వచ్చు, ఎనీ అదర్ సోషల్ గ్రూప్స్. ఇప్పుడు కొన్ని చోట్ల విత్ ఇన్ ద సేమ్ విలేజ్ కూడా మ్యారేజ్ చేసుకోరు. ఓకే, సో అవుట్ సైడ్ విలేజ్ నుంచి మ్యారేజ్ చేసుకుంటారు. సో అలాగనమాట, అంటే ఎక్సోగమీ ప్రాక్టీస్ చేస్తారు. సో విత్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీలో మ్యారేజ్ చేసుకోరు, విత్ ఇన్ ద సేమ్ క్లాన్లో మ్యారేజ్ చేసుకోరు, విత్ ఇన్ ద సేమ్ సోషల్ గ్రూప్లో మ్యారేజ్ చేసుకోరు. ఓకే, ఎక్సోగమీ ప్రాక్టీస్ చేస్తారు, అంటే అవుట్ సైడ్ ఏ స్పెసిఫిక్ సోషల్ గ్రూప్ మ్యారేజ్ చేసుకుంటే దాన్ని ఎక్సోగమీ అని అంటారు. మరి ఎండోగమీ అంటే ఏంటి? మ్యారింగ్ విత్ ఇన్ దేర్ ఓన్ సోషల్ గ్రూప్. సో ఇది ఎక్కడ చూస్తాం? ట్రైబల్స్లో, క్యాస్ట్లో, రిలీజియస్ గ్రూప్లో. ఇప్పుడు హిందూస్ విత్ ఇన్ ద సేమ్ సోషల్ గ్రూప్ హిందూస్లో మ్యారేజ్ చేసుకుంటారు, క్రిస్టియన్స్ సేమ్ సోషల్ గ్రూప్లో మ్యారేజ్ చేసుకుంటారు, ముస్లిమ్స్ సేమ్ సోషల్ గ్రూప్లో మ్యారేజ్ చేసుకుంటారు. దాన్ని ఎండోగమీ అని కూడా అంటాం. ఓకే, ట్రైబల్స్ వచ్చేసరికి వాళ్ళు బయట ట్రైబల్ పీపుల్ దగ్గర నుంచి మ్యారేజ్ చేసుకొని తెచ్చుకోవడం అలా ఉండదు. అర్థమవుతుందా అండి? సో ట్రైబల్స్ ఆర్ ఎండోగామస్ సోషల్ యూనిట్స్ అనమాట. ఓకే, సో ఇది. అండ్ నెక్స్ట్ క్లాన్స్ ఆర్ నాట్, ఇన్ మోస్ట్ కేసెస్ క్లాన్స్ ఆర్ నాట్ ఎండోగామస్, దే ఆర్ ఎక్సోగామస్. సో క్లాన్స్ జనరల్గా ఒక క్లాన్ ఇంకో క్లాన్ నుంచి మ్యారేజ్ చేసుకొని తెచ్చుకోవడం చేస్తారనమాట. అర్థమవుతుందా అండి? నెక్స్ట్ హిందూస్ అనేది ఎండోగామసే. నెక్స్ట్ ముస్లిమ్స్లో 2 ఎండోగామస్ గ్రూప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ షియా రిలీజియస్ కమ్యూనిటీ మొత్తం షియాస్లోనే మ్యారేజ్ చేసుకుంటారు. సున్నీస్ వచ్చేసరికి సున్నీస్లోనే మ్యారేజ్ చేసుకుంటారు. క్రిస్టియన్స్లో కూడా అంతే. క్రిస్టియన్స్లో రోమన్ క్యాథలిక్స్ ఉంటే ఆ రోమన్ క్యాథలిక్స్ మధ్య మ్యారేజ్ జరుగుతుంది. నెక్స్ట్ ప్రొటెస్టెంట్స్ ఉంటే ప్రొటెస్టెంట్స్ వాళ్ళ మధ్య మ్యారేజ్ జరుగుతుంది అనమాట. ఓకే, సో అయితే ఎండోగమీ జనరల్గా ఇన్ ట్రెడిషనల్ ఇండియాలో మనం క్యాస్ట్ సిస్టంలో క్యాస్ట్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎండోగామస్ గ్రూప్స్ అనమాట. ఈ క్యాస్ట్లో ఎండోగమీ మనం చూస్తాం. విత్ ఇన్ ద సేమ్ క్యాస్ట్లో మ్యారేజెస్ జరుగుతాయి, అవునా? సో అవుట్ సైడ్ ద క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే దాన్ని భరించలేని సిచ్యువేషన్స్ ఉంటాయి, తట్టుకోలేని సిచ్యువేషన్స్ చూస్తాం మనం. దీంట్లో పరువు హత్యలు కూడా మనం చూస్తూ ఉంటాం, అవునా? సో అది. సో ఇందులో మన ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ వర్ణ మ్యారేజెస్ మన ఏన్షియంట్ టైం నుంచి ఉన్నాయి. ఓకే, సో మన ఏన్షియంట్ టైం నుంచి కనుక ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఏమని పిలిచేవాళ్ళు అంటే అనులోమ అంటే ఏంటంటే హైపర్గామీ అని అంటారు. అనులోమ అంటే హైపర్గామీ అని అంటారు. ఈ హైపర్గామీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ సోషల్ కస్టమ్ ఇన్ విచ్ ఏ బాయ్ ఫ్రమ్ హయ్యర్ క్యాస్ట్ మ్యారీస్ ఏ గర్ల్ ఫ్రమ్ లోవర్ క్యాస్ట్ అనమాట. సో ఇలాంటివి ఎగ్జామ్లో అడుగుతారు. వాట్ ఈజ్ అనులోమ స్టేట్మెంట్ ఇస్తారు. ఓకే, స్టేట్మెంట్ ఇచ్చేసేసి దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ అనులోమ అని అంటారు. ఓకే, సో కాబట్టి ఎగ్జాంపుల్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మిన్ బాయ్ కుడ్ మ్యారీ ఎ గర్ల్ బిలాంగింగ్ టు లోవర్ క్యాస్ట్ ఆర్ వర్ణ. దాన్ని అనులోమ మ్యారేజెస్, హైపర్గామీ అని అంటారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నెక్స్ట్ హైపోగామీ అంటే ఏంటంటే ప్రతిలోమలో మ్యారేజెస్ ఎలా ఉంటుందంటే ఏ బాయ్ ఫ్రమ్ లోవర్ క్యాస్ట్ మ్యారీస్ ఏ గర్ల్ ఫ్రమ్ హయ్యర్ క్యాస్ట్. బాయ్ ఫ్రమ్ లోవర్ క్యాస్ట్ మ్యారీస్ ఏ గర్ల్ ఫ్రమ్ హయ్యర్ క్యాస్ట్. దీన్ని ప్రతిలోమ మ్యారేజెస్. సో జనరల్గా ఈ ప్రతిలోమ మ్యారేజెస్ జనరల్గా వీటిని యాక్సెప్ట్ చేయరు సొసైటీలో. మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం న్యూస్లో మ్యారేజెస్, హయ్యర్ క్యాస్ట్ గర్ల్ అండ్ లోవర్ క్యాస్ట్ బాయ్ కనుక మ్యారేజ్ చేసుకుంటే అక్కడ వ్యతిరేకత వస్తుంది, వాళ్ళ మీద చాలా ప్రెషర్ పెడతారు. ఓకే, మనం పరువు హత్యలు కూడా చూస్తున్నాము
ఇలాంటి విషయాల్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బ్రాహ్మణ్ గర్ల్ మ్యారింగ్ ఏ బాయ్ ఫ్రమ్ లోవర్ క్యాస్ట్ ఆర్ వర్ణ వాజ్ జనరలీ నాట్ యాక్సెప్టెడ్ బై సొసైటీ. దెర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ ఆల్సో. సో ఐ డోంట్ వాంట్ టు సే ఆల్ దోస్ ఎగ్జాంపుల్స్. సో జనరల్గా మీరు అర్థం చేసుకోండి. ఓకే, సో ఇది ప్రతిలోమ మ్యారేజ్ అనమాట, ప్రతిలోమ మ్యారేజెస్. సో ఇలా, సో ఇప్పుడు మనం ప్రొహిబిటివ్ రూల్స్ చూసాం. ఇప్పుడు ఏంటంటే పర్స్పెక్టివ్ అండ్ ప్రిఫరెన్షియల్ రూల్స్ ఆఫ్ స్పౌస్ సెలెక్షన్. అంటే పర్స్పెక్టివ్ అండ్ ప్రిఫరెన్షియల్ రూల్స్ ఆఫ్ స్పౌస్ సెలెక్షన్ అంటే ఏంటంటే, జనరల్లీ ఒక పర్సన్ ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని ప్రిఫర్ చేయాలి మ్యారేజ్కి అనేది చెప్పడాన్నే పర్స్పెక్టివ్ రూల్స్ అని అంటాం అనమాట. ఓకే, ఇక్కడ ఓకే. సో ఇందులో జనరల్గా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అండ్ ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. నేను ఎక్కడైతే స్ట్రెస్ చేస్తున్నానో అక్కడ మీరు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది అని అంటే మీరు అక్కడ గుర్తుపెట్టుకోవడం, వాటిని రివిజన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, సో ప్యారలల్ కజిన్ మ్యారేజెస్ అనమాట. ఈ ప్యారలల్ కజిన్ మ్యారేజెస్ అంటే ఏంటంటే మ్యారేజ్ బిట్వీన్ చిల్డ్రన్స్ ఆఫ్ బోత్ టూ బ్రదర్స్ అనమాట. అంటే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ పిల్లల మధ్య మ్యారేజ్ జరిగింది అనుకో, ఉమెన్ అండ్ మెన్, అక్కడ వాళ్ళ పిల్లల మధ్య మ్యారేజ్ జరిగితే దాన్ని ప్యారలల్ కజిన్ మ్యారేజ్ అని అంటారు. ఆర్ ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లల మధ్య మ్యారేజ్ కనుక జరిగింది అనుకో, అక్కడ దాన్ని ప్యారలల్ కజిన్ మ్యారేజెస్ అని అంటారు. ఓకే, సో ఇది ఎక్కడ మనం చూస్తామంటే ముస్లిమ్స్లో చూస్తాం. ఓకే, సో హిందూస్లో ఈ ప్యారలల్ కజిన్ మ్యారేజెస్ ఆర్ ప్రొహిబిటెడ్ అనమాట. ఈ ప్యారలల్ కజిన్ మ్యారేజెస్ ఆర్ ప్రొహిబిటెడ్ ఇన్ హిందూస్, గుర్తుపెట్టుకోండి. అండ్ క్రాస్ కజిన్ మ్యారేజ్ ఏదైతే ఉందో ఆ క్రాస్ కజిన్ మ్యారేజ్ ఈజ్ యాక్సెప్టెడ్ ఇన్ హిందూ సిస్టమ్ అనమాట. ఇప్పుడు క్రాస్ కజిన్ మ్యారేజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మామ కూతుర్ని మ్యారేజ్ చేసుకుంటారు, నెక్స్ట్ లేకపోతే అత్త కూతుర్ని మ్యారేజ్ చేసుకుంటారు. అర్థమవుతుందా? సో అలా మ్యారేజ్ జరిగితే దాన్ని ఏమంటారంటే క్రాస్ కజిన్ మ్యారేజెస్ అని అంటారు. క్రాస్ కజిన్ మ్యారేజెస్. సో ఈ క్రాస్ కజిన్ మ్యారేజెస్ అంటే ఎ మ్యాన్ అండ్ హిస్ మెటర్నల్ అంకుల్స్ డాటర్, సో మదర్స్ బ్రదర్స్ డాటర్ అలా జరగచ్చు. లేకపోతే ఎ మ్యాన్ అండ్ హిస్ పెటర్నల్ ఆంట్స్ డాటర్, అలా కూడా మ్యారేజ్ జరగచ్చు. ఓకే, సో ఈ క్రాస్ కజిన్ మ్యారేజ్ ఎక్కడ జరుగుతుంది, ఎవరి మధ్యలో జరుగుతుంది అని అంటే, ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు అని అంటే సౌత్ ఇండియాలో మనం చూస్తాం. ఓకే, సౌత్ ఇండియన్ హిందూస్లో ఇది చూస్తాం. జనరల్గా అత్త కూతుర్ని మ్యారేజ్ చేసుకుంటారు, ఆర్ మామ కూతుర్ని మ్యారేజ్ చేసుకుంటారు. సో మీకు ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి గోండ్స్ ఆఫ్ మధ్యప్రదేశ్, ఒరాంగ్ ట్రైబ్ ఆఫ్ జార్ఖండ్, కరియా ట్రైబ్ ఆఫ్ జార్ఖండ్, మహారాష్ట్రలో సౌత్ ఇండియన్ హిందూస్. సో ఇక్కడ మనం చూస్తాం జనరల్గా ఇది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఇది ఇట్ ఈస్ వైడ్లీ యాక్సెప్టెడ్ అండ్ ప్రాక్టీస్డ్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ లెవిరేట్ అని అంటే ఏంటంటే, ఇది ఈ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది, ఎగ్జాంపుల్స్ కూడా అడిగే అవకాశం ఉంది. ఎగ్జామ్లో అడుగుతారు ఎగ్జాంపుల్స్, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా అడిగే అవకాశం ఉంది. దాని అర్థం ఏంటో అడుగుతారు, ఎగ్జాంపుల్స్ అడుగుతారు. సో లెవిరేట్ అంటే ఇట్ ఈస్ ఎ కస్టమ్ ఇన్ విచ్ విడో మ్యారీస్ హర్ హస్బెండ్స్ బ్రదర్. విడో మ్యారీస్ హర్ హస్బెండ్స్ బ్రదర్ అనమాట. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని ఒక ఆవిడ ఒక వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నాను అనుకోండి, సో ఆ పర్సన్ చనిపోతే వాళ్ళ బ్రదర్ని పెళ్లి చేసుకోవడం అనమాట. సో హస్బెండ్స్ యంగర్ బ్రదర్ మ్యారీస్ ద విడో అనమాట. ఓకే, సో ఇది ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు అని అంటే తోడా ట్రైబ్ ఆఫ్ నీలగిరీస్లో ఇటువంటి కష్టం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ సరోరేట్ అనేది ఇది అంటే ఏంటి అని అంటే, ఇది ఏ కస్టమ్ ఇన్ విచ్ విడోవర్ మ్యారీస్ ద యంగర్ సిస్టర్ ఆఫ్ హిజ్ డిసీజ్డ్ వైఫ్. ఓకే, సో ఈ సరోరేట్ అనేది జనరల్గా మనం ట్రైబల్స్లో మాత్రమే కాకుండా నార్మల్ పర్సన్స్, నార్మల్ కమ్యూనిటీస్లో కూడా, హిందూ కమ్యూనిటీస్లో మనం చూస్తూ ఉంటాం. ఓకే, సరోరేట్. సో విడోవర్ అంటే వాళ్ళ భార్య చనిపోతే భార్య యొక్క చెల్లిని మ్యారేజ్ చేసుకోవడం అనమాట. సో ఇది ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారంటే ట్రైబ్స్ ఆఫ్ సెంట్రల్ ఇండియా, గోండ్ అండ్ బైగా ఎగ్జాంపుల్స్. సో సరోరేట్ అంటే ఏంటి, ఆ సరోరేట్కి ఎగ్జాంపుల్స్ ఏంటి. సరోరేట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ కస్టమ్ ఇన్ విచ్ విడోవర్ మ్యారీస్ ద యంగర్ సిస్టర్ ఆఫ్ హిస్ డిసీజ్డ్ వైఫ్. ఓకే, ఎగ్జాంపుల్స్ గోండ్ అండ్ బైగా ట్రైబ్ ఆఫ్ సెంట్రల్ ఇండియా అనమాట. ఓకే, సో దీంతో ఇక్కడ నేను మ్యారేజ్ పార్ట్లో ఫస్ట్ పార్ట్ నేను ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో మిగతాది మనం డిస్కస్ చేసుకుందాము. సో మన ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి
ఈ సొసైటీ మొత్తం కూడా మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో యూ నాట్ వరీ అబౌట్ ఇట్. సో ఇలాగే మీకు ఎగ్జాంపుల్స్, మీకు NIOS మెటీరియల్ అవ్వచ్చు, డిఫరెంట్ సోర్సెస్, అదర్ సోర్సెస్ ఫాలో అవుతూ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా లింక్ చేస్తూ కూడా ఇవ్వడం జరుగుతుంది. మన గ్రూప్ 2 క్లాసెస్ ప్రోగ్రాంలో కనుకుంటే మీకు ఈ క్లాసెస్ వస్తాయి. ఆర్ ఇండియన్ సొసైటీ క్లాసెస్ కూడా నేను సపరేట్గా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి నేను సపరేట్ కోర్స్ నేను స్టార్ట్ చేయబోతున్నాను. సో మీ కోర్సులో కావాలనుకుంటే మీరు అది జాయిన్ అవ్వచ్చు, అందులో మీకు యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాంట్లో సొసైటీ మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా నేను కవర్ చేస్తాను. సో మీరు కరెంట్ అఫైర్స్ కోర్స్ కనుక జాయిన్ అయితే సొసైటీ కరెంట్ అఫైర్స్ అందులో వస్తాయి. ఓకే, సో ఫాలో అవ్వండి. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. నేను ఎక్కడైతే స్ట్రెస్ చేస్తున్నానో, ఎక్కడైతే మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నానో అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అని అర్థం. మనం ఏది మిస్ అవ్వకుండా సొసైటీ మొత్తం కూడా కవర్ చేసుకుందాం. ఇక్కడే మిమ్మల్ని ట్విస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ సొసైటీలోనే. సో కాబట్టి మిస్ అవ్వకుండా అంతా కూడా మనం కవర్ చేసుకుందాం. నేను 1 year 1.5 year బ్యాక్ 2 years కరెంట్ అఫైర్స్ నుంచి కూడా కాన్సెప్ట్స్ తీసుకొని నేను కవర్ చేస్తాను. మీరు వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. టెన్షన్ పడకండి, చక్కగా కూల్గా చదువుకోండి.